డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో రాజ్యాంగ వ్యతిరేక శక్తులైన మతోన్మాదాన్ని తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంబేద్కర్ వారసులపై ఉందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆర్పీఐ జిల్లా కన్వీనర్ చీకురుమల్లి శ్రీనివాస అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ తొలుత కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 77 ఏళ్లు గడిచినా రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ చెప్పినట్లు విఫలమైంది రాజ్యాంగం కాదు పాలకులు మాత్రమేనని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎం ఋషి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట వేణుగోపాల్తో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రజలకు హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఏదైతే రాజకీయ పార్టీలు ఎంతవరకు అమలు చేశారు. భారత రాజ్యాంగం అమలు దినోత్సవానికి ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక జైలు. అందరికీ జైభీములు అండి. రిపబ్లిక్ పార్టీ గణతంత్ర రాజ్యం సందర్భంగా అంబేద్కర్ వాదులందరికీ కూడా నా హృదయపూర్వక జైభీములు. ఈరోజు గణతంత్ర ఉత్సవాలు రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో జరిపించడం జరిగింది. రిపబ్లిక్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ప్రైవేటీకరణ విధానాన్ని క్రమేపీస్తూ రద్దుపరుస్తూ స్వదేశీ విధానాన్ని పెట్టి కార్పొరేట్ చేతుల్లోకి ఈ ఆర్థిక వ్యవస్థను ఎల్లకొండగా చూడాలని భారత రిపబ్లిక్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది రాజ్యాంగ విరోధం అని చెప్పేసి చెప్పక తప్పదు. భారత రిపబ్లికన్ పార్టీ ఈ ప్రైవేటీకరణ వ్యవస్థ మీద తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. కానీ ఆయన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టేటప్పుడే చెప్పడం జరిగింది, ఈ రాజ్యాంగము ఫెయిల్ అయిందంటే రాసిన నేను తప్పు కాదు, ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళు బాధ్యత అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో హెచ్చరించాడు. మీ అందరికీ తెలుసు, మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ గారు కూడా ఒక రిపబ్లిక్ డే సందర్భంలో కూడా ఆయన కూడా అదే చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకన్నా వెనక స్వాతంత్రం వచ్చిన చైనా ఈరోజు సూపర్ పవర్, జపాను ఈరోజు సూపర్ పవర్. మనం ఇంకా ఎక్కడున్నాము? ఈరోజు కూడా కులహత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా కొన్ని కులాలు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 కులాలు మాత్రమే పరిపాలిస్తున్నాయి. కమ్మ, రెడ్డి, వెలమ. ఈ మధ్య ఇక్కడ కాపులు కూడా పరిపాలనలోకి వచ్చారు. రాజ్యాంగం ప్రకారము, డెమోక్రసీ ప్రకారము ఎవరి సంఖ్య ఎక్కువ ఉంటే వాళ్ళు పాలకులు కావాలి. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా పాలకులు కాక పాలితులుగానే మిగిలిపోయారు. అందుకే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సమానత్వం రావాలంటే ఈ అగ్రకుల పార్టీలకి ప్రత్యామ్నాయంగా రిపబ్లికన్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అవసరం కాదు, సమానత్వం కావాలంటే అది ప్రజల అవసరం. కాబట్టి మీరందరూ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని మరొక్కసారి గుర్తు చేసుకొని మనము సమతా మూలక సమాజ్ అంటే సమానత్వం ఉన్న సమాజం కావాలంటే రాజ్యాంగంలో ఏవైతే నిర్దేశించారో వాటి కోసము అందరూ కృషి చేసి రాబోయే రోజుల్లో ఇది ఎవరైతే అణచివేయబడ్డారో వాళ్ళు అధికారంలోకి రావడానికి మీరందరూ కృషి చేయాలని, అదే నిజమైన ప్రజాస్వామ్యం అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.